నీలాడు తుప్పుగాడిలాగా నీలాగా పప్పుగాడిలాగా వెన్నుపోటు వెనక నుంచే వచ్చి పొడిచేటువంటి రక్తం కాదురా మీది. నీచాతి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జాతి మీది. రాజారెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం దమ్ముగా ఎదురుగుండా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడ్రా బాబాయిని చంపింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి ఉన్నట్టు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో, చంద్రబాబు గారు లాంటి బొఫ్ఫున్ గాళ్ళు ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీది నీ బాబురా నీచమైనటువంటి బతుకు, కుక్క బతుకు. 74 ఏళ్ళైనటువంటి వృద్ధుడు ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రమ్మయ్యి. వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెధవలరా నువ్వు నీ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు, గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి. 64 ఏళ్ల ముసలాయిని చంపి రాజకీయాలు రావాల్సినటువంటి కర్మ, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు. మీలాంటి ఉచ్చమో నీచం లాంటి వెధవలు 74 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి సావుకు గురైనటువంటి చంపినటువంటి వెధవలరా మీరు, నువ్వు నీ బాబు. అటువంటి మీ నీచులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? సిగ్గు శరం లేదు బాబు కొడుకులకి. పిచ్చి వాగుడు, నోటికి ఏదో వస్తే అది వాగటం.